నాగర్ కర్నూలు డిస్టిక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా శ్రీనిధిలో వర్క్ చేస్తున్నా గత 5 సంవత్సరాల నుంచి. ఫస్ట్ నుంచి నేను క్వెషన్ చేసిందేందంటే రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు శ్రీనిధి సంస్థలో గత 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఎందుకు కొనసాగుతున్నారని ఫస్ట్ క్వెషన్ చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వి6 న్యూస్‌లో ఎలక్షన్ బిఫోర్ రోజు ఏం చెప్పారనంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ పర్సన్స్ తీసేసి ఒక్క సంతకంతోనే బంగాళాఖాతంలో ఏస్తా అని చెప్పిండు. ఆ ఉద్దేశంతోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండొద్దు, మాకు ప్రమోషన్లు వస్తలేవు, కింది స్థాయిలో మేము చాలా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్నాము. 14 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్‌లో పనిచేయాలని అంటే గూడంగా 60 ఏళ్ళకే రిటైర్డ్ కావాల్సొచ్చింది. వీళ్ళు 70 ఏళ్ళు అయినా గూడంగా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 2009లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 2011లో శ్రీనిధి ఎండీగా కొనసాగుతూ శ్రీనిధి ఎండీ 2009 నుంచి 2011 నుంచి ఆయన శ్రీనిధి ఎండీగా కొనసాగుతుండే ఇప్పటి వరకు గూడంగా 2009 నుంచి 2023 వరకు గూడంగా శ్రీనిధి ఎండీ అనే విద్యాసాగర్ రెడ్డి సార్‌కి జీవో లేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో జీవో ఇవ్వలేదు. కారణం ఏంది అనంటే సెర్పు శ్రీనిధి గొడవలు అవ్వడంతోనే శ్రీనిధికి సెపరేట్ జీవో ఇస్తామని చెప్పేసి అప్పటి వరకు ఇవ్వలేదు. కారణం ఏందంటే అప్పుడు రకరకాలుగా సెర్పు శ్రీనిధి గొడవలు జరగడం కారణంగా ఇవ్వలేదు. ఇదే 2023లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సీఎస్ఆర్ ఫండ్స్ కింద అసలు కోఆపరేటివ్ యాక్ట్ రూల్స్ ప్రకారం కానీ తర్వాత సొసైటీకి కానీ ఎలాంటి సీఎస్ఆర్ ఫండ్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా సీఎస్ఆర్ ఫండ్స్ కూడా సంస్థకు ఉండవు. ఈయన కావాలని చెప్పేసి ఇచ్చేసి క్విడ్ ప్రోబో పద్ధతిలో 2023 తర్వాత బ్యాక్ డేట్తో సహా జీవో తెచ్చుకొని అక్రమంగా కొనసాగుతున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు రిటైర్డ్ వాళ్ళను అందరినీ తొలగిస్తారని చెప్పి ఆశతోన మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసము ఊర్లలో మేము బాగా కష్టపడి మా హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళందరికీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కష్టపడినాం. ఈరోజు సీతక్క గారిని కలిస్తే మీరు బీఆర్ఎస్ కోవట్టులు, మీరు బీఆర్ఎస్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని జాబుల నుంచి తీసేసిండ్రు అది ఇది అని సీతక్క గారు అంటున్నారు. సీతక్క గారు మేము ఆ రోజు కొట్లాడినందుకే ఈరోజు మీకు పదవులు వచ్చినవి. పదవులు వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ బయటికి తీసేస్తూ ఉంటుండు. తర్వాత ఇది అడిగితే మేము సీతక్క కోపం వస్తుంది. స్టార్టింగ్లో పాజిటివ్ ఉన్న తర్వాత ఇప్పుడు మాత్రము చేతులు ఎత్తేసి మీరు కోర్టుకు వెళ్ళండి అని అంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. అసిస్టెంట్ మేనేజర్కు వితిన్ ద డిస్టిక్ ఇవ్వాలి కావాలని చెప్పేసి నాకు వివిధ డిస్టిక్లను ట్రాన్స్ఫర్ ఇస్తే నేను కోర్టుకు వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొని వచ్చిన. ఇంటీరియం ఆర్డర్ ఈ రోజు వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తలేడు విద్యాసాగర్ రెడ్డి. నేను తప్పు చేసినట్టయితే హైకోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నేను విద్యాసాగర్ రెడ్డి సార్ని సూటిగా అడుగుతున్నాను. విద్యాసాగర్ రెడ్డి సార్కి ఒక రూలు నాకు ఒక రూలా? అన్ని జీవోలన్నీ కాంపిటెంట్ అథారిటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఆయనకు 65 ఏళ్ళు దాటిన తర్వాత కూడా శ్రీనిధి బైలాస్లో కూడా విద్యాసాగర్ రెడ్డి యొక్క నియామకం గురించి ఎక్కడా లేదు. అయినా శ్రీనిధి బైలాస్లో ప్రకారం 65 ఏళ్ళు విద్యాసాగర్ రెడ్డి కొనసాగించవచ్చు అని చెప్తున్నారు. విద్యాసాగర్ రెడ్డి యొక్క హెచ్ఆర్ పాలసీ మాత్రము ఏ గవర్నమెంట్ డిఆర్డిఓ గవర్నమెంట్ కానీ సెర్పు అది కోఆపరేటివ్ రూల్స్ కానీ ఎక్కడా కూడా హెచ్ఆర్ పాలసీ పాటించడం లేదు. ఇది కేవలం హెచ్ఆర్ పాలసీ అనేది విద్యాసాగర్ రెడ్డి యొక్క రాజ్యాంగమే నడుస్తుంది. ఇందులో మేము చాలాసార్లు మొరబెట్టుకొని ఇన్నిసార్లు మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ ఆఖరికి సీఎం ఓఎస్డీని కూడా కలిసినాము. ప్రజాప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. మాకు 421 మందిని అక్రమంగా తొలగించిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 731 మంది ఫస్ట్లో ఉండేవాళ్ళు స్టార్టింగ్లో. ఈయన విద్యాసాగర్ రెడ్డి యొక్క అరాచకాల వల్ల ఈయన పెట్టే అటెండెన్స్ యాప్ వల్ల ఒక్క ఊరికి ఒక అటెండెన్స్ ఉంటే పర్లేదు, కానీ ఊరికి గంటకు అటెండెన్స్ మార్చడం వల్ల శాలరీలు తక్కువగా ఉండడం వలన ఇవన్నిటికీ జాబ్ కూడా పర్మనెంట్ కాకపోవడం వల్ల వివిధ కారణాలతోన వాళ్ళ పర్సనల్ ఎజెండాతో కాకుండా విద్యాసాగర్ రెడ్డికి అరాచకాలు తట్టుకోలేక ఒక్కొక్కరికి రాజీనామా చేసి ఒక 50 మందిని మాత్రం అక్రమంగా టర్మినేషన్ చేసిండు. అందులో బహుజన బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం నేను ప్రజా సంఘాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు కానీ కలిసిన అందరూ సహకరించాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో విద్యాసాగర్ రెడ్డిని ఇప్పటికైనా మీరు తొలగించలేదంటే రాబోయే స్థానిక సంస్థల్లో మేము ఉద్యోగులం అందరం కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము. జూబ్లీసీ పోటీకి కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఊరూరా పాదయాత్ర చేస్తాము. ఖచ్చితంగా శ్రీనిధిని కాపాడాలి. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే నిబంధనల ప్రకారం 350 కోట్లు ఉంటే 350 కోట్లు ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీస్ ఉండాలి. రాష్ట్రంలో 28 కోఆపరేటివ్లు ఉన్నా కూడా ఒక్కదానికి అన్నిటి కూడా గ్రూప్ వన్ లేదా ఐఏఎస్ ఆఫీసరు ఎండీగా ఉన్నాడు. ఒక్క శ్రీనిధికే 5200 కోట్లు అవుట్ స్టాండింగ్ కానీ మీరే చెప్తుండ్రు. అప్పుడు మళ్ళీ నాన్ ఐఏఎస్ అయినటువంటి విద్యాసాగర్ రెడ్డి సార్కు నేను వ్యతిరేకం కాదు, పెరాలసిస్ వచ్చింది సార్కు నేను చెప్పాను.
సార్ మీరు రెస్ట్ తీసుకోండి, మా లాంటి యువకులకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని జన్మ జన్మలకు తలుచుకుంటామని చెప్పిన. అయినా సార్ యొక్క ఒంటెద్దు పోగొడలు పోక్కుంటూ మమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసుకుంటూ 70 ఏండ్లు దాటినా కూడా నీకు ఉద్యోగం అవసరం వచ్చినప్పుడు 30 ఏండ్లు నేను రోడ్ల మీద ఎట్లా తిరగాలి? నాకు కూడా జీవితంలో ఆశలు అనేవి ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటివన్నిటి పెద్ద మనసు చేసుకొని మీరు తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా, నేను కూడా నల్లమల్ల బిడ్డనే అన్న, మీ తమ్ముడిని నేను, మీరు ఏ కాలేజీ చదివినో నేను అదే కాలేజీ చదివి వచ్చిన. తర్వాత నేను నల్లమల్ల బిడ్డగా చెప్తున్నా, మీరు ఈయన విద్యాసాగర్ రెడ్డిని తక్షణమే తొలగించలేదంటే సెక్రటరియట్ ముట్టడిస్తాం, ఉద్యోగులందరం కలిసి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధం అవుతున్నాము అనే విషయం మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం కానీ ఇక నుంచి హెచ్చరించడే ఉంటుంది. ఖచ్చితంగా మేము ఉద్యమం అనేది ఇక నుంచి ముందుకు తీసుకుపోతాము. విద్యాసాగర్ రెడ్డిని తొలగించాలి. ఇంకో విషయం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం వలన వివిధ కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లక్ష్యాలు అనేటివి శ్రీనిధికి చేరుతలేవు. ఒక వివోఏగా ఫ్రాడ్ చేస్తే, ఒక జిల్లాలో 80 లక్షలు ఫ్రాడ్ చేస్తే పోలీస్ కేసు అయినా కూడా ఒక శ్రీనిధి ఎండి అయి ఉండి కూడా ఒక వివోఏని తీసేయలేని స్థితిలో మీరు ఉన్నారని అంటే మీరు ఆ పోస్టుకు అర్హుడా అన్నారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని గౌరవనీయులైన పెద్దలు విద్యాసాగర్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.